శ్రోతలకు నమస్కారం. ఇది కవిత్రయ మహాభారతంలోనిదే, ఇంకొక ఆదిపర్వంలోనిది. శకుంతల కణ్వ మహర్షి ఇంట్లో పెరుగుతూ ఉండగా దుష్యంతుడు వచ్చి ఆమెను కలిసి గాంధార వివాహం చేసుకుని ఒక బిడ్డను కన్నాడు. ఎన్నాళ్ళకో కూడా వచ్చి తీసుకెళ్ళకపోతే కణ్వ మహర్షి అమ్మ ఎక్కువ కాలం పుట్టింట్లో ఉండకూడదు ఆడపిల్లలు పెళ్ళైన వాళ్ళు అని పంపించాడు శిష్యుల్నిచ్చి. ఆమె సభలోకి వచ్చినప్పుడు కుర్రవాడు ఎదిగి ఉన్నాడు. ఆమెను చూసి ఏమీ గుర్తించినట్టు ఉన్నాడు. అప్పుడు చెప్పింది, నేను శకుంతలని, మీ భార్యను, ఈ పిల్లవాడు మీ పిల్లవాడు అని చెప్పింది. ఆయన నాకేమీ తెలీదు అనేసాడు గోకుని. అప్పుడు ఆవిడ ఇలా అంది, ఏలా ఎరుకలేని ఇతరులు ఎట్ల నీ వెరుంగననుతున్ బలికే తెరంగి ఎరంగి ఏన కానిదాని ఎరుంగ ఒండరులని తప్పంబలుకునే ధార్మికులకు. నేను ఇక్కడ ఎవరికి తెలియదని నీకు తెలుసు, అంచేత నీకు కూడా తెలుసు నేనెవరో. అలానే అబద్ధం చెప్పడం ధర్మాత్ములకి తగునా అంటే తగదు అని ఆవిడ ఒక రకంగా చెప్పింది. అని ఇంకో మాట అంది, విమల యశోనిధి పురుష వృత్త మెరుంగుతు నుండు జువే వేదములను పంచభూతములు ధర్మము సంధ్యలు అంతరాత్మయున్ యముండును చంద్రసూర్యులు అహంబును రాత్రియున్ మహాపదార్థము లివియుండంగ నరుండు దక్కున నేర్చును తన్ను మృచులన్. దీని అర్థం ఏంటంటే, విమల యశోనిధి అనేది వెన్నెల్లాంటి కీర్తి ఉన్న ఓ దుష్యంతుడా అని అనేటప్పటికీ ఏమిటంటే, నువ్వు అబద్ధం చెప్పకూడదు, ఎలాంటి పేరున్నవాడివి. ఏమని చెప్పావు? నువ్వు నాకు తెలియదని చెప్పావు కదా. ఏమి చూస్తున్నాయి? వేదములు, పంచభూతాలు, ధర్మాలు, సంధ్యలు అంటే సాయంకాలాలు, అంతరాత్మ, యముండు, చంద్రసూర్యులు, అహంబు అంటే పగలు, రాత్రియు, మహాపదార్థాలు ఇవన్నీ ఉండగా నరుండు తక్కువ నేర్చునే తన్ను మృత్యులను. వీటినన్నింటి నుంచి తప్పించుకోగలడా? ఇవన్నీ చూస్తూ ఉండగా తప్పించుకోలేడని దీని అర్థం. వీళ్ళందరూ చూశారయ్యా నువ్వు రావడం, నన్ను గాంధార వివాహం చేసుకోవడం అని చెప్పింది. ఇదే సుమారుగా ఈ అర్థం వచ్చేదే మహాభాగవతంలో కూడా అజమేళోపాఖ్యానంలో ఎవనిచే దన ఇరువిందు త్రిగుణ స్వభావమైనట్టి ఈ ప్రాణిచయము అనుగుణ నామ క్రియారూపములచే ఏర్పడుగతిన్ నాను ఎరుంగబడును అర్యముండు అనలుండు ఆకాశము ప్రభంజనుడు గోచయము శశిధరుండు సంధ్యలు దివములు సర్వరీచయములు కాలంబు వసుమతీ జాలములు దేహదారికి సాక్షులై తెలుపుచుండు సద్ధర్మగతియు దండన స్థాన విధము అఖిల కర్మంబులు అందారు అరయనెప్పుడు. ఈ పద్యం అర్థం కూడా సుమారుగా అదేనండి. వేదాలు అన్నీ పగలు రాత్రి యముడు అందరూ కూడా చూస్తున్నారు నాయన, నువ్వు అబద్ధాలు చెప్తే అన్నీ కూడా చేస్తున్నాయి, సాక్షులుగా ఉన్నాయి. ఆకాశం, ప్రభంజనుడు, ఆ గాలి, అందరూ, నీరు అన్నీ కూడా చూస్తూనే ఉన్నాయి. నువ్వు అబద్ధం చెప్తే అది సహించదు అని ఇది గుణపాఠం అనమాట అండి. ఇది వేదాల్లో ప్రాబబుల్లీ దీనికి మూలం ఇద్దరు కూడా వేదవ్యాసుడే అయ్యడం వల్ల ఒకటే చెప్పు ఉండొచ్చు. ఇద్దరు కవులు వేరు, పోతన వేరు, నన్నయ్య గారు వేరు.